నందమూరి వంశం నుండి మరో వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య మాస్టర్ ప్లాన్. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్కి ఇక చెక్. సర్వం సిద్ధంతో వారసుడు ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా? ఇంతకీ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు, ఎవరితో? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినీ ఇండస్ట్రీలో యాక్టర్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇలా అందరూ తమ తర్వాత తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. టాలీవుడ్లోని స్టార్స్ నుంచి చిన్న చితక హీరోల వరకు వారసుల లాంచింగ్ భారీ ఎత్తున జరుగుతుంది. కానీ తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య తన నట వారసుడి ఎంట్రీని మాత్రం పట్టాలెక్కించలేకపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి రావడంతో నందమూరి మోక్షజ్ఞ తేజ డెబ్యూ జరగడం లేదు. అభిమానులు మాత్రం బాలయ్య మీద ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. నందమూరి తారక రామారావు వారసత్వం, నరసింహ నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం, ఇప్పుడు ఈ లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు నందమూరి వారసుడు సిద్ధమయ్యాడనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా నందమూరి అభిమానులు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు, మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని. ఆ నిరీక్షణకి ఇప్పుడు బ్రేక్ పడబోతుందని, ఈ సంవత్సరమే మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది. నిజానికి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఉంటే ఈ పాటికి మోక్షజ్ఞది ఫస్ట్ సినిమా థియేటర్లో సందడి చేసేది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దాంతో తన వారసుడిని గ్రాండ్గా లాంచ్ చేసే బాధ్యతను స్వయంగా బాలయ్య తన భుజాన వేసుకున్నారు. ఊరికే లాంచ్ చేస్తే సరిపోదు, అది ఒక కల్ట్ క్లాసిక్ కావాలని డిసైడ్ అయ్యారు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ప్రశాంత్ చెప్పినటువంటి పాయింట్ నచ్చడంతో బాలయ్య ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఈ సినిమా రాబోతున్నట్లుగా కూడా వెల్లడించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారని కూడా వార్తలు వచ్చాయి. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ బ్యాక్గ్రాఫ్లో సినిమా ఉంటుందని కూడా ఫిల్మ్ నగర్లో గాసిప్స్ వినిపించాయి. 2 ఏళ్ల క్రితం మోక్షజ్ఞ బర్త్డేను పురస్కరించుకొని సింబా ఈజ్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. క్యూట్ లుక్లో అందరినీ మెస్మరైజ్ చేశారు బాలయ్య కుమారుడు. నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ లుక్ చూసి తెగ సంబరాలు జరుపుకున్నారు. స్క్రిప్ట్, నటీనటులు, టెక్నీషియన్స్ అంతా సెట్ అయ్యాక రేపో మాపో లాంచింగ్ అనుకుంటుండగా అనూహ్యంగా సినిమా ఓపెనింగ్ వాయిదా పడింది. దీనికి కారణాలపై రకరకాలైనటువంటి వాదనలు తెర మీదకి వచ్చాయి. అయితే మోక్షజ్ఞ ఆరోగ్యం బాగాలేదు కారణంగానే సినిమా లాంచింగ్ వాయిదా వేసినట్లుగా కూడా బాలకృష్ణ వెల్లడించారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం నందమూరి అభిమానుల నుంచి బాలయ్యపై ఒత్తిడి పెరుగుతుందట. అందుకే ఈ విషయంలో బాలయ్య ఓ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ కాకుండా మరో డైరెక్టర్తో మోక్షజ్ఞను లాంచ్ చేయాలని ఆయన భావిస్తున్నారట. సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చినటువంటి బాలకృష్ణ యాక్ట్ చేసిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 111 మ్యాక్స్తోనే మోక్షజ్ఞ లాంచింగ్ దాదాపు ఫిక్స్ అయినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. బాలకృష్ణతో గౌతమిపుత్ర శాతకర్ని తెరకెక్కించిన విలక్షణ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుందని ఊహాగణాలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయని బాలయ్య దగ్గరుండి అన్ని విషయాలు పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం మోక్షజ్ఞ లాంచింగ్ ఉండాలని బాలయ్య భావిస్తున్నారట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సమ్మర్లోనే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ సెట్స్ మీదకి వెళ్ళనుందని వార్తలు వస్తున్నాయి. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. అంతా సవ్యంగా జరిగితే ఈ ఏప్రిల్ నెలలోనే సినిమా గ్రాండ్గా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే గతంలో బాలయ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు, నా మైండ్లో 5-6 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి అని కూడా చెప్పారు. ఆ మాటలకు తగ్గట్టే ఈ లాంచింగ్ భారీగా ఉండబోతుంది. టైమ్ మిషన్ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ నందమూరి ఫ్యాన్స్కు ఒక బిగ్ ట్రీట్ అని చెప్పడంలో సందేహం లేదు. చాలామందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే నందమూరి వంశం నుండి వచ్చేటువంటి ఏ హీరోకైనా అభిమానుల మద్దతు భారీగా ఉంటుంది. మరి మోక్షజ్ఞ తన తాతగారి పేరును, తండ్రి గారి క్రేజ్ను ఏ స్థాయిలో నిలబెడతారో చూడాలి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, నిజంగానే మోక్షజ్ఞ ఎంట్రీ క్రిష్ చేతుల మీదనే జరుగుతుందా అన్నది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా మేజర్గా ఎప్పుడో లాంచ్ అవ్వాల్సినటువంటి ఈ సినిమా, ఎప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు చిన్న చిన్న హీరోలు కూడా, ఈవెన్ శ్రీకాంత్ కొడుకు లాంటి ఇప్పుడు వచ్చేటువంటి అప్కమింగ్ యాక్టర్స్ చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళు స్క్రీన్కి పరిచయం అవుతున్నటువంటి టైంలో దాదాపు ఒక 30 years వచ్చినా కూడా బాలకృష్ణ తన కొడుకుని ఎందుకు ఎంట్రీ ఇవ్వలేకపోతున్నారు అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. స్టిల్ ఎన్టీఆర్ కావచ్చు, కళ్యాణ్ రామ్ కావచ్చు, గతంలో నందమూరి వంశం నుంచి వచ్చినటువంటి ప్రతి హీరో కూడా చాలా తక్కువ ఏజ్లో కూడా వస్తున్నారు. ఈవెన్ హరికృష్ణ మనవడు ఇప్పుడు ఎన్టీఆర్ కూడా బిగ్ స్క్రీన్కి రావడానికి రెడీగా ఉన్నారు. అయినా కానీ ఇంకా మోక్షజ్ఞని ఎందుకు ఆపుతున్నారు? స్క్రిప్ట్ పరంగానా, లేకపోతే ఇప్పుడు ఇంకా బాలయ్య హీరోగా కొనసాగుతుంది కాబట్టి ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి తర్వాత లాంచ్ చేయాలని అది తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం బాలకృష్ణ కుమారుడు ఈ సంవత్సరం గ్రాండ్గా లాంచ్ అవబోతున్న
టాక్ మాత్రం ఇండస్ట్రీలో చాలా గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి, ఆదిత్య 999 మ్యాక్స్ అంటే ఆబ్వియస్గా దీన్ని క్రిష్ డైరెక్షన్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పురాణాలను, ఇతిహాసాలను చాలా బాగా హ్యాండిల్ చేస్తారు ప్రశాంత్ వర్మ, అండ్ దాని తర్వాత క్రిష్ కూడా అద్భుతంగా హ్యాండిల్ చేస్తాడు. కాబట్టి ఈ స్టోరీని ఎక్కువగా క్రిష్ చేతికి అప్పగించేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. లేదంటే దీనికి బాలకృష్ణ డైరెక్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. కానీ మొత్తంగా ఎందుకంటే ఫస్ట్ సినిమా కాబట్టి ఆబ్వియస్గా అందులో బాలకృష్ణ సీక్వెల్ కాబట్టి బాలకృష్ణ అండ్ దాని తర్వాత మోక్షజ్ఞ ఇద్దరు కూడా కలిసి యాక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా అనిపిస్తాయని కూడా చాలామంది అయితే సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సో దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎలాంటి జోనర్లో యాక్ట్ చేస్తే మీకు చూడాలనిపిస్తుంది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.